ఉభయ గోదావరి జిల్లాలు ఏపీ రాజకీయాలను మలుపు తిప్పుతూ వస్తున్నాయి. అక్కడ ప్రజలు ఎవరికి మద్దతుగా నిలబడుతున్నారు, అటువంటి వారు రాజకీయాల్లో రాణిస్తున్నారు. 2019 సంవత్సరం ఎన్నికల్లో జనసేనకు ఎక్కువ మద్దతు ప్రకటించిన గోదావరి జిల్లాలు ఈసారి కూడా పవన్ కళ్యాణ్కు బాసటగా నిలుస్తాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవానికి కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు గతంలో ఇచ్చిన మద్దతు ఇస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఈసారి గోదావరి జిల్లాలు లక్ష్యంగా చేసుకొని రాజకీయాలను చేస్తున్నారు. అందులో భాగంగానే పుట్టాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీకి దిగారు. అయితే అభ్యర్థులను ఎంపిక చేసిన తీరు చూస్తే జనసేన రాజకీయంగా వ్యూహాత్మకంగా తప్పులు చేసిందని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. ఫలితంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేనకు కొంత బలం తగ్గిందని చెప్పుకుంటున్నారు. జనసేన పార్టీ అంటే పడిచచ్చిపోయిన నాయకులు కూడా ప్రస్తుతం ఇష్టం లేకపోయినా వైసీపీలో చేరుతున్నారు. వైసీపీ కూడా వారిని స్వాగతిస్తుంది. అదే కాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగుతున్నారు. ఆయనకు కూడా కొంత మద్దతు పెరిగిందని చెప్పుకోవాలి. ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉంటే కనీసం 18 సీట్ల దాకా వైసీపీ గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మిగిలిన సీట్లలో నువ్వా నేనా అనే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇటువంటి సమయంలో ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ విధంగా పవన్ కళ్యాణ్ నెగ్గుకు వస్తారు అన్నది వేచి చూడాల్సిన ప్రశ్న.